హాయ్ నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మస్తీ యూట్యూబ్ ఛానల్. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. దయచేసి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా పెద్ద నాయన కోసం ఒక లైక్, సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆయన దిల్ ఖుష్ చేయండి ప్లీజ్. సో ఈ రోజు వీడియో ఏంటంటే, సమంత నాగ చైతన్యాల జంట ఇండస్ట్రీలో బెస్ట్ పేరుగా నిలుస్తుందని అందరూ భావించారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఈ జంట విడాకులు తీసుకొని దూరం అయిపోయారు. అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయారు. సమంతదే తప్పంటే లేదు, నాగ చైతన్యదే తప్పు అని సోషల్ మీడియా వేదికగా ఒకటే యుద్ధం జరిగిందన్నమాట. విడాకులపై నాగ చైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు, కానీ తాజాగా మాత్రం అందరికి షాక్ ఇస్తూ నాగ చైతన్య హీరోయిన్ శోభితా దిలీపాలతో నిశ్చితార్థం సైలెంట్ గా కానిచ్చాడు. వీరి ఫొటోస్ వైరల్ కావడంతో సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తుందన్నమాట. వ్యక్తిగత జీవితంపై సమంత కరెక్ట్ గానే ఉందని, నాగ చైతన్య అలా ఉండలేకపోయాడని సమంత అభిమానులు మండిపడుతున్నారని చెప్పాలి. శోభితాలో ఉన్నదేంటి, సమంతలో లేనిదేంటి అని నాగ చైతన్యన్ క్వశ్చన్ల పైన క్వశ్చన్లు అడుగుతున్నారు. ఈ విషయాన్ని పక్కకు పెడితే ఇలా నిశ్చితార్థం అయిందో లేదో, సమంత మాత్రం తాజాగా తన సోషల్ మీడియాలో కేవలం ఒక్క ఫోటో మాత్రం పోస్ట్ చేసి దానికి ఎలాంటి క్యాప్షన్ పెట్టకుండా టీషర్ట్ పై శాంతి నిశ్శబ్దానికి మ్యూజియం అని రాసి మిడిల్ ఫింగర్ ని తలపై పెట్టుకొని ఒక ఫోటోని పోస్ట్ చేసింది అన్నమాట. దీనికి అర్థం శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఏంటి, పుల్లమ్మతో ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఏంటి అని శామ్ కావాలని పోస్ట్ చేసిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు అనమాట. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో ఇదన్నమాట అప్డేట్. ఇట్లాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పాప్కార్న్ మస్తీ యూట్యూబ్ ఛానల్. నవ్వుతూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.